గ్యాంగ్స్టర్ నయీం చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన సెట్ అనేక ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని నయీం ఆస్తుల చిట్టాను సంపాదించింది. మరోవైపు అతడి డైరీని డీకోడ్ చేసి అందులో ఉన్న టాప్ పోలీస్ బాస్ల గుట్టురట్టు చేయబోతోంది సెట్. సిట్ ప్రత్యేక అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో నార్సింగ్లోని నయీం ఇంట్లో విస్తృతంగా సోదాలు జరిగాయి. బెడ్రూమ్, పర్సనల్ రూముల్లో తనిఖీలు చేసి భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నెక్నాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్ లో 60కి పైగా ఖరీదైన వాచ్లు, డైమండ్లు, AK-47 గన్స్ గుర్తించారు. భూదందాల గుట్టంతా సోదాల్లో బయటపడింది. భారీగా దస్తావేజులు, నగదు లభించాయి. నయీం నివాసం నుంచి 2 బ్యాగుల్లో పోలీసులు రికార్డులను తరలించారు. అల్కాపురి కాలనీలో దొరికిన పత్రాల విలువ దాదాపు 630 కోట్ల వరకు ఉంటుందని సిట్ అనుమానిస్తోంది. అలాగే మిర్యాలగూడలో నయీం అత్తగారింట్లో దొరికిన ఆస్తుల విలువ 1400 కోట్లు ఉంటుందని సిట్ అంచనా వేస్తోంది. నయీంకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను కూడా పోలీసులు గుర్తించారు. గోవాలో ఖరీదైన ఇల్లు ఉంది. బీచ్ సమీపంలోని విలాసవంతమైన ఇంట్లో నయీం జలసాలు చేసేవాడు. ఆ ఇంటిని గుర్తించిన పోలీసులు వాచ్మెన్ ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే డాక్యుమెంట్లతో పాటు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డాన్ డైరీని డీకోడ్ చేస్తే లింకులున్న పోలీసు అధికారుల పేర్లు బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయి. 35 పేజీలున్న డైరీలో IPSలు, పోలీసు అధికారులు, నేతలు, వ్యాపారవేత్తల పేర్లు కోడ్ భాషలో ఉన్నాయి. ఏపీ, తెలంగాణకు చెందిన 20 మంది IPS అధికారులతో నయీంకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. SI స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు నయీంకు లింకులున్నాయి. ఆంధ్ర, ఛత్తీస్గఢ్లోని 16 మంది IPSలకు నయీంతో లింకులున్నాయి. ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులు నయీంకు AK-47 సమకూర్చినట్లుగా తెలుస్తోంది.